హలో అండి. ఇక్కడ నెక్స్ట్ వేరే యాక్ట్ వచ్చేసరికి తోపా ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ కోసం మాట్లాడుకుందాం. ఓకేనా? ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ చాప్టర్ 1. చాప్టర్ 2లో మనకి ఏం చెప్తుంది? ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ బై యాక్ట్ ఆఫ్ పార్టీస్. అంటే ఎవరైనా ఒక నార్మల్గా లివింగ్ లోన్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, లివింగ్ పర్సన్స్ అంటే ఏంటి, వాలంటీర్ ట్రాన్స్ఫర్ అంటాం అనమాట మనం. సో వాళ్ళ మధ్యన ఇండివిజువల్ పార్టీస్ మధ్యన ప్రాపర్టీ ఎలా ట్రాన్స్ఫర్ అయ్యేవాలో చెప్పేది మనకి చాప్టర్ 2 అనమాట మనకి. ఓకేనా? ఇది చాప్టర్ 2లో. ఈ నార్మల్గా మనకి 2 టైప్స్ ఉంటాయి. మనకి మూవబుల్ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ ఉంటుంది, ఇమూవబుల్ ఉంటుంది. మూవబుల్ అంటే ఏం లేదు, ఒక బండి ఉంది, ఈజీగా మూవ్ చేసి మనం ఇచ్చేయవచ్చు. ఇమూవబుల్ ప్రాపర్టీ ఒక ల్యాండ్ ఉంది. ఇమూవబుల్ ప్రాపర్టీకి ఏం చేస్తాం మనం? సేల్ డీడ్ రాస్తాము, సేల్ అగ్రిమెంట్ రాస్తాము, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరి రిజిస్టర్ ఆఫీస్లో వారికి రిజిస్ట్రేషన్ అంతా చేయిస్తాం. ఇదంతా ఇమూవబుల్ ప్రాపర్టీకి. అది మొత్తం ఇందులో చెప్తుంది అనమాట మనకి. ఓకేనా? నెక్స్ట్ ఎలక్షన్ అన్నాం. ఎలక్షన్లో అంటే మీకు బ్లైండ్గా చెప్పాలంటే ఎలక్షన్స్లో మనకి ఏం చేస్తాయి, 3-4 పార్టీస్ ఉంటాయి. ఏదో ఒక పార్టీకి మాత్రం ఓటేస్తాం మనం. సేమ్ అలాగే ఒక పర్సన్కి 2 రైట్స్ ఉంటాయి, బట్ వాడు ఓన్లీ 1 రైట్ మాత్రమే తీసుకోవాలి. అది చెప్పేది మనకి ఎలక్షన్ అనమాట. ఓకేనా? అపాయింట్మెంట్, ఇది కూడా బ్లైండ్గా చెప్పే ఎగ్జాంపుల్. కొత్తగా మన కంపెనీకి ఎవరైనా అపాయింట్ అయ్యారు ఎండీగా, ఆ ఎండీకే ఫుల్ రైట్స్ ఉంటాయి. సేమ్ అలానే అపాయింట్మెంట్ అంటే ఆ పర్సన్కి ఫుల్ రైట్స్ ఉంటాయి అనమాట ఆ ప్రాపర్టీ మీద. సో అది అపాయింట్మెంట్ మనకి. ఓకేనా? నెక్స్ట్ చాప్టర్ 3 ఏం చెప్తుంది? సేల్స్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ. మనకి ఇమూవబుల్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని ఎలా సేల్స్. ఇమూవబుల్ ప్రాపర్టీ అంటే ఏంటంటే కామన్గా మనం చూసేది రెగ్యులర్గా ల్యాండ్ చూస్తాం, హౌస్ చూస్తాం. ఓకేనా? ల్యాండ్ ఎలా సేల్ చేయాలి, హౌస్ ఎలా ఎవరికైనా ఇవ్వాలని చెప్తాం అనమాట. చెప్పేది ఈ చాప్టర్ 3 అనమాట మనకి. ఇందులో చెప్పాగా బిఫోర్ మీకు నేను, ఇమూవబుల్ ప్రాపర్టీ అంటే సేల్ డీడ్ రాస్తాం, సేల్ అగ్రిమెంట్ రాస్తాము, డెలివరీ ద పొజిషన్, ఇవన్నీ కూడా మనకి ఇమూవబుల్ ప్రాపర్టీలు సేల్ చేసే స్టెప్స్ అనమాట మనకి. ఓకేనా? నెక్స్ట్ చాప్టర్ 4 మనకి ఏముంది? మార్టిగేజ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ అండ్ ఛార్జెస్. మార్టిగేజ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ అంటే ఇప్పుడు ఏదైతే మనకి హౌస్ ఉంది కదా, ఈ హౌస్ సేల్ కోసం అన్నాం. సేల్ కాకుండా మనం లోన్ తెచ్చుకున్నాం అనుకోండి ఎక్కడైనా బ్యాంక్ వెళ్ళి, సో అది మార్టిగేజ్ అనేది అదనమాట మన కాన్సెప్ట్. అర్థమవుతుంది కదా మీకు? ఇక్కడ ఏమన్నాము? సేల్ ఇమూవబుల్ ప్రాపర్టీని సేల్ అన్నాము. నేను అమ్మనండి, నాకు కావాలి ఇల్లు అని అనుకున్నాను. సరే లోన్ తెచ్చుకుందాం, బ్యాంక్కి వెళ్ళి లోన్ తెచ్చుకున్నాం మనం. అది మార్టిగేజ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ అండ్ ఛార్జెస్ అనమాట మనకి. ఎలా అనేసి మార్ట్గేజీ అంటే మనకి లోన్ ఇచ్చేవాడు, మార్ట్గేజర్ అంటే లోన్ తీసుకునేవాడు. ఈ 2 టైమ్స్ గుర్తుపెట్టుకోండి. మార్ట్గేజీ లోన్ ఇచ్చేవాడు, మార్ట్గేజీ అందరూ చూడు, మార్ట్గేజీ లోన్ ఇచ్చేవాడు, మార్ట్గేజర్ లోన్ తీసుకునేవాడు. సింపుల్ అనమాట వీటికి. అలా ఈ 2 టైమ్స్ మనకు గుర్తుపెట్టుకుంటే అర్థమైపోద్ది మనకి చాప్టర్ 4లో. ఇప్పుడు ఈ చాప్టర్ 4ని లైట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రైట్స్ అండ్ లైబిలిటీస్ ఆఫ్ ద మార్ట్గేజీ చెప్పానంటే లోన్ ఇచ్చేవాడు. వీళ్ళు లోన్ ఇచ్చేవాడికి ఏం రైట్ ఉంటుంది నార్మల్గా చెప్పండి? లోన్ ఇచ్చేవాడికి ఏం రైట్ ఉంటుంది? నీ దగ్గర అమౌంట్ కానీ వాటి ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది తీసుకునేవాడు ఉంటారు. ఓకేనా? మార్ట్గేజర్ అంటే వీడికి ఏముంటుంది? రీపే చేయాలి మనం తీసుకునే అమౌంట్. అది ఈ రెండు డిఫరెన్స్. ఇది ప్రయారిటీ. ఎవరైతే మనకి మార్ట్గేజీకి అది ఇస్తాడో సో వాడిది ఫస్ట్ ప్రయారిటీ, అది ప్రయారిటీ మనకి. ఓకేనా? ఇలా ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం అమౌంట్ కోర్టులో సూట్ వాడు ఏమైనా ఇస్తే కోర్టులో కూడా అమౌంట్ మనకి కట్టుతుంది. డిపాజిట్ ఇన్ కోర్ట్ అని చెప్పేది. ఓకేనా? ఫోర్క్లోజర్ అండ్ సేల్, సూట్స్ ఆఫ్ రిడెంప్షన్, మార్ట్గేజ్, ఛార్జెస్ కామన్. నెక్స్ట్ చాప్టర్ 5 మనకి ఏం చెప్తుంది? లీజ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ. మన హౌస్ కానీ ల్యాండ్ కానీ లీజ్కి ఎలా ఇస్తాం మనం, అది చెప్పేది మనకి ఇదనమాట మనకి. లైక్ ల్యాండ్ అనుకోండి, ల్యాండ్ అయితే లీజ్కి ఇస్తాం, హౌస్ అయితే రెంట్కి ఇస్తాం మనం. లీజ్లో ఉండే వాళ్ళు ఎవరు? లెసర్ అంటే లెసీ. లెసర్ అంటే లెసీ, అద్దెకి ఇచ్చినవాడు, అద్దెకి దిగినవాడు ఆ టైమ్స్ మనకి. ఓకేనా? ఈ నార్మల్గా రెంట్కి ఇచ్చినవాడు, అందులో ఇంటి దిగి ఉండేవాడు టెనెంట్ అంటాం మనం. ఓకేనా? ఇది మనకి చాప్టర్ 5లో మొత్తం ఉంటుంది అనమాట మనకి ఏంటంటే అనేసి. ఓకేనా? నెక్స్ట్ చాప్టర్ 6లో మనకి ఏంటుంది? ఎక్స్చేంజ్ అంటే ఏం లేదు. నాకు విలేజ్లో ఒక హౌస్ ఉంది, అది ఒక 2 ఏకర్స్లో ఉంది విలేజ్లో హౌస్. టౌన్లో ఒకటి విల్లా ఉంది, ఓన్లీ అది ఒక 50 సెంట్స్లో ఉంది మనకి. టౌన్ మనకు కావాలి కదని చెప్పి 2 ఏకర్స్లో ఉన్న హౌస్ వాడికి ఇచ్చేసి నేను ఆ హౌస్ తీసుకున్నా. ఇలా చెప్పేది మనకి ఎక్స్చేంజ్. లేకపోతే నా దగ్గర ఒక కారు ఉంది, ఇంకొకటి దగ్గర ఒక హౌస్ ఉంది, నేను వారికి కారు ఇచ్చాను, వాడు నాకు హౌస్ ఇచ్చేసాడు. అలా అవి ఎక్స్చేంజ్ అనమాట మనకి. గిఫ్ట్స్ ఫ్రీగా ఇచ్చేది, ఇందులో ఏం కన్సిడరేషన్ ఏమి ఉండదు. ఓకేనా? వితౌట్ కన్సిడరేషన్తో మనం ఇచ్చేవచ్చేది. లైక్ ఇప్పుడు మా అక్క వాళ్ళ పాపకి ఏదైనా మ్యారేజ్ అయ్యింది, నేను ఒక 2 lakhs వాళ్ళకి హెల్ప్ చేస్తాను, ఫ్రీగా ఇచ్చా. లేకపోతే మా అక్క బాబుకి మెడలో చైన్ వేసాను నేను, అది కూడా ఫ్రీగానే ఇచ్చాను నేను. ఎవరైనా ఒక పాపకి తండ్రి ఏదైనా ఇచ్చాడు ఒక కారుని ఏమైనా గిఫ్ట్గా, సో అలా అన్నీ కూడా గిఫ్ట్స్ కింద అవుతాయి అనమాట మనకి. ఓకేనా? నెక్స్ట్
ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ యాక్సిబుల్ క్లైమ్స్. అంటే ఇప్పుడు ఈ యాక్సిబుల్ క్లైమ్స్ ఏంటంటే నార్మల్గా ఇందులోనే ఉంది చూడండి, ట్రాన్స్ఫర్ యాక్సిబుల్ క్లైమ్స్ ఏంటంటే అనేసి పాలసీ ఇన్సూరెన్స్. మనకి ఏదైనా యాక్సిడెంట్ అయింది, ఇన్సూరెన్స్ చేయించుకున్నాం, అక్కడ దాని నుంచి ఇన్సూరెన్స్ అమౌంట్ వాడి దగ్గర తీసుకోవాలి మనం మళ్ళీ. ఓకేనా. ఎవరిదైనా లోన్ తీసుకున్నాం, వాడి దగ్గర ఇన్ ఫ్యూచర్లో వాడి దగ్గర మనం రికవరీ చేయాలి. సో ఇటువంటివన్నీ కూడా ఇందులో వస్తాయి చాప్టర్ నెంబర్ 8లో. ఓకేనా. క్లియర్ అండి.